పరిస్థితుల రీత్యా ఉన్న కొన్ని పరిస్థితులు ఎలాంటి విధానానికి మారినాయి అంటే, మనం కోవిడ్ వేరియంట్ కోసం చాలా విషయాలు మనం గతించిన 2 years కిందట ఉపదేశంలో చెప్పడం జరిగింది. ప్రత్యేకించి వాటి కొరకు జాగ్రత్తలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. అలాగా అది బలహీనపడుతూ చిన్నగా అందులో ఏవైతే జంతువులు ఉన్నాయో ఆ జంతువుల యొక్క లాలాజలం ద్వారా అవి బలహీనపరుస్తూ చిన్న జంతువుల యొక్క లాలాజలం ద్వారా కలిగేవంటి ఇబ్బందుల కోసం కూడా మీకు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న వేరియంట్, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న వేరియంట్ లక్షణాల ప్రకారంగా ఏ వ్యక్తిలో కూడా ఏ లక్షణాలు పనిచేస్తున్నాయి అనేది కూడా ఎవరు నిర్ధారించలేరు అలా జరుగుతున్నటువంటి ప్రయాణంలో. కాబట్టి ఎవరికైనా మోషన్స్ కానీ, వాంతులు కానీ, జ్వరము కానీ, రొంప కానీ ఏదొచ్చినా సరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే క్రానిక్ డిసీజెస్ ఎవరికైతే లివర్ కంప్లైంట్ కానీ, ఎవరికైతే ఆస్మా కానీ, టీబీ కానీ, లేకపోతే ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి అవి వెన్ను నుంచి బ్రెయిన్కి ఫామ్ అయిపోయే లేయర్స్ ద్వారా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ బాడీ అంతా కలిగేవంటి ఎవరికైనా సరే దీర్ఘకాలికంగా జ్వరంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి వారు ఇమ్మీడియట్గా టెస్టులు చేయించుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకుని వారికి చాలా జాగ్రత్తగా వాళ్ళని మోటివేట్ చేయడం కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నవంటి ఈ వేరియంట్ యొక్క లక్షణాలను బట్టి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవడం జరుగుద్ది. దానిని బట్టి చూస్తే కొన్ని ఏవైతే చిన్న కీటకాలు కీటకాల యొక్క లాలాజలం ఉందో ఇప్పుడు ఈ టెస్టుల్లో కూడా అలాంటి లక్షణాలు కూడా అంటే గుర్తించలేరనమాట. వ్యాధి ఇది అని గుర్తించలేనివంటి లక్షణాలు కూడా మనుషుల్లో రావడం జరుగుద్ది. కాబట్టి దయచేసి బయట ఫుడ్ కానీ లేకపోతే ఇష్టాసారంగా తినేవంటి మాంసాహారాల విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆల్రెడీ గత ఒక 4-5 సంవత్సరాలు కూడా చెప్తున్నాను, జంతువుల్లో కూడా చాలా భయంకరమైన క్యాన్సర్స్ రావడానికి చాలా ఆల్రెడీ వ్యాపించాయి. అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వాటి యొక్క విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జంతువుల్లో కూడా ఉండేవంటి భయంకరమైన గేదెల్లో ఎక్కువ క్యాన్సర్స్ కణాలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి, అలాగే చిన్న జంతువుల్లో కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దయచేసి అలాంటి మాంసాహారాలు తినేవారు కూడా చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ మారుతున్నవంటి పరిస్థితుల రీత్యా స్పిరిచువల్ గైడెన్స్ తో ఏది తినాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలి. ఎందుకంటే ఇవి చాలా తక్కువ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవి చాలా ఉధృతమయ్యి మెడిసిన్స్ కూడా ఫెయిల్ అయిపోయి ఏ మెడిసిన్స్ సూట్ అవుతుందో కూడా గ్రహించలేని పరిస్థితుల్లో కూడా ఫార్మాకి ఆ వ్యవస్థలు ఇప్పటికే పనులు చేస్తూ ఉన్నాయి. కానీ ఇంకా కూడా రాను రోజులు ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభు సహాయం కోసం, ప్రభు దయ కోసం తప్ప ఖచ్చితంగా ప్రభు అనుగ్రహం కోసం మీరు అందరూ కూడా ప్రేయర్ చేస్తారని, మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. చాలా మంది పిల్లల్లో దీర్ఘకాలికంగా వచ్చే జ్వరాల కోసం లేదా వారికి వచ్చే బలహీనతల కోసం చాలా అడుగుతున్నారు. స్టమక్ పెయిన్ కోసం అడుగుతున్నారు, బ్యాక్ పెయిన్ కోసం అడుగుతున్నారు. పిల్లల్లో 4-5 years నుంచి తలపోటు వస్తుందని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటిలన్నిటిని బట్టి ఏ వ్యాధి ఎలాంటిది అనే విషయం మీద కూడా ప్రభు చిత్తమైతే ఒక వీడియో చేయడం జరుగుతుంది. దానిని బట్టి మీరు ఎలాగా వ్యాధి ఏంటి అనేది మీరు తెలుసుకొని దానిని వీలైనంత త్వరగా కూడా దాన్ని పరిష్కరించుకోవాలని నేను, ఎందుకంటే ప్రభు ప్రతిదీ కూడా తెలియచేస్తాడు, గైడ్ చేస్తారు. ఆ ప్రకారంగా ఖచ్చితంగా మనం కలిగి ఉన్న స్థితులన్నిటిని కూడా మార్చుకొని మనం ఈ టైం ఎంతవరకు సార్వత్ర సంఘానికి ఉంచారో ఆ సార్వత్ర సంఘంలో మనందరం ఎత్తబడేంత వరకు కూడా ప్రభువులో మనందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రభు పేరిట నేను ఎంతో ప్రార్థిస్తూ దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దీవించునుగాక. ఆమేన్.